రోజు ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాల రైతు సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ముఖ్యంగా మనూర్ మండలంలోని వివిధ గ్రామాలలో చాలా మంది రైతులు ఉల్లిగడ్డను ఇతర కూరగాయలను కూడా సాగు చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే రాణాపూర్ అనుకోండి, తుమ్నూర్ అనుకోండి, బోరంచ్ అనుకోండి, రుద్రారం అనుకోండి, ఇంకా వివిధ ఇతర గ్రామాలు మాయికోడు ఇతర గ్రామాలలో భారీ ఎత్తున ప్రతి సంవత్సరం ఉల్లిగడ్డను మనము ఇక్కడ రైతులు పండించడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే, ఉల్లిగడ్డ పంట విత్తనాల ఖరీదు ఎలాంటి మద్దతు కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ప్రతి రైతు కూడా విత్తనాలను ఎంతో ఖరీదు చేసి విత్తనాన్ని వాళ్ళు ఉల్లిగడ్డ పంటను వేయడం జరుగుతుంది. ఉల్లిగడ్డ పంట పెట్టాలి అని అంటే 1 ఎకరానికి 1 లక్ష రూపాయల పెట్టుబడి అనేది ఖర్చు అవుతుంది రైతుకి చాలా. కానీ అది అమ్ముకుంటే ఇప్పుడు ప్రస్తుతం ధర 8 రూపాయలు 6 రూపాయలు అంటున్నారు కింటాలికి. అంటే 600 నుంచి 800 రూపాయలు మాత్రమే రైతుకు దొరుకుతుంది. దాని వలన వాళ్ళు 1 లక్ష రూపాయల పెట్టుబడి పెడితే ఇంచుమించు 60,000 రూపాయలు మాత్రమే వాళ్ళ చేతికి వచ్చే పరిస్థితి ఉంది. ఈ లెక్కన చూసుకుంటే 40,000 లాస్ 1 ఎకరానికి ప్రతి రైతుకి ఉంది. కాబట్టి ప్రభుత్వమే తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.